కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాగజ్నగర్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మె బాట పట్టినాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 3 నెలల నుంచి వేతనాలు రాక కార్మికుల కుటుంబాలు చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం. కాబట్టి దీని ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి పాలనాధికారి జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, అట్లనే అడిషనల్ కలెక్టర్ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి, వీళ్ళందరికీ కూడా ఆగస్టు నెలలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రజాప్రతినిధులు అనేటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లనే ఎమ్మెల్సీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు లేవు, 4వ నెల పడ్డది, మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఆగస్టు నెల 7వ తారీఖు నుంచి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో గత్యంతరం లేక ఈ రోజు మున్సిపల్ కార్మికులంతా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె బాట పట్టినాము. కార్మికులు గాని కార్మికుల కుటుంబాలు గాని ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు, పెండింగ్ వేతనాలు ఇచ్చి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. లేని ఎడల రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి అవసరమైతే ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ రకంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో దసరా పండుగ